1877 తర్వాత గరిష్ట సగటు ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరం ఏది అంటే 2023 ఫిబ్రవరి. గరిష్టంగా ఎంత అంటే 29.54 డిగ్రీలు. ప్రపంచ సముద్ర జీవజలాల పరిరక్షణ ఒప్పందానికి ఐరాస ఆమోదం ఎప్పుడు తెలిపింది అంటే 2023 మార్చి 4న ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ మూడో విడత నిధులను ఎక్కడ విడుదల చేశారు అంటే గుంటూరు జిల్లా తెనాలి. ఎంత మొత్తంలో అంటే 90 కోట్లు విడుదల చేయడం జరిగింది. వైఎస్ఆర్ లా నేస్తం పథకం 4వ ఏడాది ఆర్థిక సహాయం ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు అంటే 2011 మంది లబ్ధి పొందడం జరిగింది. దేశంలో అత్యధికంగా అమ్మాయిలు ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం కేరళ, రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధికంగా అమ్మాయిలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? పుదుచ్చేరి. వైఎస్ఆర్ ప్రకాశం జిల్లాలో దేనిలో భాగంగా 2493 కోట్లతో 2 హైవేలను నిర్మించనున్నారు. భారత్ మాలా పరియోజన పథకం కింద 2 హైవేలు నిర్మించనున్నారు. గ్రీన్ ఫీల్డ్ శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారు? 2023 ఫిబ్రవరి 27న ప్రారంభించారు. ప్రపంచంలోని అత్యంత పొడవైనదిగా గిన్నీస్ రికార్డు ఎక్కిన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉన్నది? దాని పేరేమిటి? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్లీ రైల్వే ప్లాట్ఫామ్. దీని పొడవు 1507 మీటర్లు ఉంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఏ రాష్ట్రంలో ఎదురు బారియర్ ఏర్పాటు చేశారు? మహారాష్ట్ర. ఉద్యోగ దరఖాస్తుల్లో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక విభాగాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం మధ్యప్రదేశ్. ఏ రాష్ట్రంలో యూనివర్సిటీలో మహిళా విద్యార్థులకు ప్రసూతి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు? కేరళ. ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను ఏ విధంగా మార్పునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అంటే 1. ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సంభాజీనగర్గా పేరు మార్చారు. 2. ఉస్మానాబాద్ పేరు దారాసివ్ అని పేరు మార్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఎస్ఓ అంచనా ప్రకారం వృద్ధి రేటు ఎంత ఉంటుంది? 7%. ద్రవ్యలోటు లక్ష్యాన్ని 2023-24 జీడిపిలో ఎంత శాతం ఉండును? 5.9%. ద్రవ్యలోటు లక్ష్యాన్ని 2025-26 జీడిపిలో ఎంత శాతం ఉండును? 4.5% ఉండును. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనుబంధ విభాగమైన ఎన్ఎస్ఈ ఇండెక్స్ మొదటిసారిగా ఏ ఇండెక్స్ను ప్రారంభించింది? మున్సిపల్ బాండ్ ఇండెక్స్ను ప్రారంభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను నిరక్ష ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఎంతకు చేరుకున్నాయి? 13.73 లక్షల కోట్లకు నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు చేరుకున్నాయి. భారతదేశ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద ఎంతకు చేరుకుంటుందని ఎన్ఎస్ఓ వెల్లడించింది? 1,72,000కు. ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో ఆర్బీఐ గవర్నర్ ఆవిష్కరించిన మిషన్ ఏది? హర్ పేమెంట్ డిజిటల్ మిషన్ను ఆవిష్కరించడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రష్యా నుంచి భారతదేశానికి దిగుమతులు ఎన్ని రెట్లు పెరిగాయి అంటే 5 రెట్లు పెరిగాయి. 2022 మార్చి నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ విలువ ఎంత ఉంది? కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 31 లక్షల కోట్లు విలువైన కరెన్సీ చలామణిలో ఉందని ప్రకటించడం జరిగింది. బ్యాంకింగ్, డిజిటల్ ఫైనాన్షియల్ సేవల రంగంలో వివిధ సమస్యల పరిష్కారాలను కనుగొనేందుకు ఆర్బీఐ హంగరీర్ 2023 పేరుతో నిర్వహిస్తుంది. గ్లోబల్ హ్యాకథాన్ పేరుతో నిర్వహిస్తుంది. అఖిల భారత విద్యుత్ గణాంకాలు 2022. 2020-21 భారతదేశం యొక్క తలసరి విద్యుత్ వినియోగం 1161 యూనిట్లు. వార్షిక తలసరి విద్యుత్ వినియోగంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం గోవా 3137 యూనిట్లు.
రెండవ స్థానంలో ఉంది పంజాబ్ 2200 యూనిట్లు. కేంద్రపాలిత ప్రాంతాల్లో వార్షిక తలసరి విద్యుత్ వినియోగంలో ప్రథమ స్థానంలో ఉన్న ప్రాంతం దాద్రా నగర్ హవేలీ 10,478 యూనిట్లు. విద్యుత్ ప్రమాదాలు మరణాల్లో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నివేదిక. ప్రాథమిక విద్యాభ్యాసంలో జాతీయ సగటు ఎంత శాతం నమోదయ్యింది? 44.48%. నివేదిక ప్రకారం తొలి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు పంజాబ్, కేరళ, సిక్కిం. స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచీలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? 69వ స్థానం. 2022లో ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ షట్డౌన్లు విధించిన దేశం ఏది? భారతదేశం. పాలమూరు రంగారెడ్డిలో పర్యావరణ నష్ట నివారణపై నియమించిన కమిటీ డాక్టర్ ఏ మల్హోత్రా కమిటీ నియమించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల క్రమశిక్షణకు సంబంధించి చేపడుతున్న మిషన్ కర్మయోగి అమలుపై నియమించిన కమిటీ రాజీవ్ గాబా కమిటీ. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందంటూ ఏ సంస్థ ప్రకటించింది? నేచర్ ఇండెక్స్ సంస్థ హైదరాబాద్ కేంద్ర విద్యాలయం ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రకటించింది. భూమిపై పరిణామాలను నిత్యం పరిశీలించి తక్షణ సమాచారాన్ని అందించే ఏ ఉపగ్రహాన్ని అమెరికా వైమానిక దళం ఎవరికి అందజేసింది? నిస్సార్ ఉపగ్రహం ఇస్రోకి అందజేసింది. విశాఖపట్నంలో నౌకాదళ సేవల కోసం కొత్తగా నిర్మించిన MCA మిసైల్ కమ్ ఎమ్యునేషన్ బార్జ్ ఎప్పుడు జలప్రవేశం చేసింది అంటే 2023 ఫిబ్రవరి 24న విశాఖపట్నంలో జలప్రవేశం చేసింది. భూకక్షలో పరిభ్రమిస్తున్న మెగాట్రోపికస్ 1 ఉపగ్రహాన్ని ఇస్రో ఎప్పుడు విజయవంతంగా ధ్వంసం చేసింది? 2023 మార్చి 7న ధ్వంసం చేసింది. చంద్రయాన్ 3 ఏ రాకెట్ ద్వారా 2023 జూన్లో ప్రయోగించనున్నది? GSLV మార్క్ 3 రాకెట్ ద్వారా చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నది. దేశ రక్షణ అవసరాలతో పాటు పరిశ్రమల్లో వినియోగించుకునేందుకు వీలుగా ఏ వ్యవస్థను అభివృద్ధి చేశారు? చతుర్భుజ రోబోను అభివృద్ధి చేశారు. 30 సెకండ్లలో వైద్య పరీక్షల ఫలితాలను ఇచ్చే నియోడాక్స్ మొబైల్ యాప్ను ఎవరు అభివృద్ధి చేశారు? IIT బాంబే విద్యార్థులు అభివృద్ధి చేశారు. 23,000 సంవత్సరాల నాటి మానవ DNA ఎక్కడ కనుగొన్నారు? ఐరోపా ప్రాంతంలో కనుగొన్నారు. గాలిని విద్యుత్తుగా మార్చే ఎంజైములను కనుగొన్న పరిశోధకులు ఎవరు? ఆస్ట్రేలియా పరిశోధకులు గాలిని విద్యుత్తుగా మార్చే ఎంజైములను కనుగొన్నారు. 4 వ్యోమగాములతో ISSకు వెళ్ళిన స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఏ రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకు వెళ్ళింది? ఫాల్కన్ రాకెట్ 2023 మార్చి 2న నింగిలోకి వెళ్ళింది. నీతి ఆయోగ్ యొక్క నూతన CEOగా ఎవరు నియమితులైనారు? BVR సుబ్రహ్మణ్యం గారు నీతి ఆయోగ్ యొక్క నూతన CEOగా నియమితులైనారు. సరిహద్దు భద్రతా దళం శస్త్ర సీమా బల్ SSB నూతన DGగా ఎవరు నియమితులైనారు? రశ్మి శుక్లా నియమితులైనారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడిపిన మొదటి మహిళా లోకో పైలట్ ఎవరు? సురేఖ యాదవ్. CRPF సెక్టార్ తొలి మహిళా IGPగా ఎవరు నియమితులైనారు? చారు సిన్హా నియమితులైనారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎవరు నామినేట్ అయ్యారు అంటే అజయ్ బంగా. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న భారతీయ అమెరికన్ ఎవరు? వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఫోర్స్ ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనారు అంటే వినయేంద్ర పర్వతనేని. సదరన్ డిస్టిక్ ఆఫ్ న్యూయార్క్ జడ్జిగా ఎవరు ఎన్నికైనారు? అరుణ్ సుబ్రమణ్యన్. అమెరికా ఎగుమతుల మండలిలో పదవులు దక్కిన 2 భారతీయ అమెరికన్లు ఎవరు? పునీత్ రంజన్, రాజేష్ సుబ్రమణ్యన్. భారత ఔషధ నియంత్రణ మండలి నూతన DGగా ఎవరు నియమితులైనారు? రాజీవ్ సింగ్ రఘువంశీ. యూట్యూబ్
సీఈఓగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? నిల్ మోహన్ గారు బాధ్యతలు చేపట్టారు. వాయుసేన పోరాట విభాగానికి నాయకత్వం వహించనున్న తొలి మహిళ శాలిజా దామే. నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్గా ఎవరు నియమితులైనారు? భరత్ రామ్మూర్తి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ ఆసుపత్రులకు సీఈఓగా ఎవరు నియమితులైనారు? మేఘనా పండిట్. ఐరాస సామాజిక అభివృద్ధి కమిషన్ 62వ భేటీకి అధ్యక్షురాలుగా ఎవరు వహించారు? రుచిరా కాంబోజ్. స్విట్జర్లాండ్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొననున్న తెలుగు వ్యక్తి ఎవరు? పల్లెర్ల శరత్ కుమార్. WEF యంగ్ గ్లోబల్ లీడర్ 2023 జాబితాలో భారతదేశానికి సంబంధించిన ఎవరికి చోటు దక్కింది? ఆదిత్య ఠాక్రే. మానవ అక్రమ రవాణా సదస్సుకు ఎవరు హాజరైనారు? మహేష్ భగవత్. ఢిల్లీ నూతన మేయర్గా ఎవరు ఎన్నికైనారు? షెల్లీ ఒబిరాయ్. రష్యాలో కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ 5 శాస్త్రవేత్త ఎవరు హత్యకు గురైనారు అంటే ఆండ్రీ బోటికోవ్. కిలిమంజారోలో మేరు పర్వత శిఖరాన్ని అధిరోహించిన 6 ఏళ్ల చిన్నారి ఎవరు? సియాన్నా చోప్రా. ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జస్టిస్ అబ్దుల్ నజీర్. యూనిసెఫ్ ఇండియా జాతీయ రాయబారిగా బాలీవుడ్ నటుడు ఎవరు నియమితులైనారు? ఆయుష్మాన్ ఖురానా. అమెరికాలోని మాసూసెట్లో తొలి భారతీయ అమెరికన్ మహిళా జడ్జిగా ఎవరు నియమితులైనారు? తేజల్ మెహతా. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ RRR చిత్రం నిలిచింది. ఉత్తమ చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్. ఉత్తమ దర్శకుడు బాల్కే. ఉత్తమ నటుడు రణబీర్ కపూర్. ఉత్తమ నటి అలియా భట్. గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023 పురస్కారం ఎవరికి దక్కింది? శక్తికాంత్ దాస్. ఇంటర్నేషనల్ బ్రోకర్ ప్రైజ్ 2023 పరిశీలక రచనల జాబితాలో ఏ తమిళ నవల చోటు దక్కింది? ఫైర్ నవలకు చోటు దక్కింది. గవర్నమెంట్ లీడర్షిప్ అవార్డు 2023 ఏ దేశం గెలుచుకుంది? భారత్. ఆసియా పసిఫిక్లో అత్యంత శుభ్రమైనదిగా ACI ఏ ఎయిర్పోర్టును ప్రకటించింది? ఢిల్లీ విమానాశ్రయం అత్యంత శుభ్రమైన విమానాశ్రయంగా ప్రకటించింది. MSME ఎక్సలెన్స్ అవార్డు ఏ బ్యాంకుకు లభించింది? కెనరా బ్యాంకుకు లభించింది. ముకారా కే సర్పంచ్ గాడ్గే మీనాక్షికి ఏ అవార్డు లభించింది? స్వచ్ఛ సుజల్ పురస్కారం లభించింది. బుట్టాయిగూడెం సర్పంచ్కి జాతీయ పురస్కారం లభించింది. ఆమె పేరు తెల్లం వెంకాయమ్మ గారికి లభించింది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని సమర్థించిన హాలీవుడ్ యాక్షన్ స్టార్ స్టీవెన్ సేగల్కు ఏ అవార్డు లభించింది? రష్యా ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అవార్డు లభించింది. మహిళల T20 ప్రపంచ కప్ 2023 ఎవరు గెలుచుకున్నారు? ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. అత్యధిక ICC ట్రోఫీలు నెగ్గిన తొలి కెప్టెన్గా ఎవరు నిలిచారు? మెక్లానింగ్. ఆస్ట్రేలియా కెప్టెన్. మహిళల ప్రీమియర్ లీగ్ ఎప్పుడు ప్రారంభించారు? 2023 మార్చి 4న ప్రారంభించారు. ఆసియా చెస్ సమాఖ్య 2022 వార్షిక అవార్డును ప్రకటించినది. భారతదేశానికి ఏ అవార్డు లభించింది? ఉత్తమ మహిళా చెస్ జట్టు అవార్డు లభించింది. టెన్నిస్లో అత్యధిక వారాల పాటు నెంబర్ 1గా ఉన్న ఆటగాడు ఎవరు? నోవాక్ జోకోవిచ్. సెర్బియా ఆటగాడు. 2022-23 రంజీ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు? సౌరాష్ట్ర. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజేత ఎవరు? భారత్. 2022 ప్రపంచ ఉత్తమ ఫుట్బాలర్గా ఎవరు నిలిచారు? లియోనల్ మెస్సీ. అర్జెంటీనా చెందిన వ్యక్తి. అత్యంత వేగంగా 25,000 పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్గా ఎవరు నిలిచారు? విరాట్ కోహ్లీ. ఆసియా ప్రెసిడెంట్ కప్ విజేత ఎవరు? భారత్. ఫెరారీ వ్యూహాత్మక విభాగాధిపతి ఎవరు? రవీన్ జైన్.
ఇరానీ కప్ విజేత ఎవరు? రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుచుకోవడం జరిగింది. భారత పురుషుల హాకీ జట్టుకు కొత్త చీఫ్ కోచ్గా ఎవరు నియమితులైనారు? క్రెయిగ్ ఫుల్టన్. హాకీ ఇండియా అధ్యక్షుడు ఎవరు? దిలీప్ టర్కీ. ఖతార్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? ఇగా స్వియాటెక్. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 18వ సదస్సు ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. 2023 మార్చి 10 నుంచి 12 వరకు జరిగింది. 22వ ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. 2023 ఫిబ్రవరి 22 నుంచి 24వ తేదీ వరకు జరిగింది. G20 విదేశాంగ మంత్రుల సదస్సు 2023 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. 2023 మార్చి 1 నుంచి 2వ తేదీ వరకు జరిగింది. 12వ ప్రపంచ హిందీ సదస్సు ఎక్కడ జరిగింది? ఫిజీ రాజధాని సువాలో 2023 ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు జరిగింది. వైగా 2023 అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు ఎక్కడ జరిగింది? కేరళ తిరువనంతపురం. 2023 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 2 వరకు జరిగింది. 59వ మ్యూనిచ్ భద్రతా సదస్సు ఎక్కడ జరిగింది? జర్మనీలోని మ్యూనిచ్. 2022 ఫిబ్రవరి 15 నుంచి 19వ తేదీ వరకు జరిగింది. 146వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సదస్సు ఎక్కడ జరిగింది? బహ్రెయిన్లోని మానామాలో 2023 మార్చి 11 నుంచి 15వ తేదీ వరకు జరిగింది. జాతీయ ప్రజాప్రతినిధుల సదస్సు ఎక్కడ జరిగింది? మహారాష్ట్ర రాజధాని ముంబైలో 2023 జూన్ 15 నుంచి 4 రోజుల పాటు జరిగింది. కుల వివక్షతకు వ్యతిరేకంగా చట్టం చేసిన నగరం ఏది? సియోటెల్. గిరిజా పిరమిడ్లో 30 అడుగుల సొరంగంను ఏ దేశంలో కనుగొన్నారు? ఈజిప్ట్. మౌంట్ మెరాపి అగ్నిపర్వతం విస్ఫోటనం 2023 మార్చి 11న విస్ఫోటనం చెందింది. ఇది ఏ దేశంలో ఉంది? ఇండోనేషియా. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మరి థీమ్ ఫిబ్రవరి 21 జరుపుకుంటారు. మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ ఏ నెసెసిటీ టు ట్రాన్స్ఫార్మ్ ఎడ్యుకేషన్. దీని యొక్క థీమ్. జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మరి థీమ్ ఫిబ్రవరి 28 జరుపుకుంటారు. దాని యొక్క థీమ్ గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మరియు దాని థీమ్ మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం జరుపుకుంటారు. పార్ట్నర్షిప్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ హానరింగ్ ది పీపుల్ హూ ఆర్ మేకింగ్ ఏ డిఫరెన్స్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మరి థీమ్ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఏ డిజిట్ ఆల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అనే థీమ్ ద్వారా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మరి థీమ్ మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటారు. దాని యొక్క థీమ్ ఎంపవరింగ్ కన్జ్యూమర్ త్రూ క్లీనింగ్ ఎనర్జీ ట్రాన్సిషన్స్. ప్రపంచ అటవీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 21. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22న జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం మార్చి 23న జరుపుకుంటారు. ప్రపంచ నాటక దినోత్సవం మార్చి 27న జరుపుకుంటారు.